Friends, wish you happy and prosperous New Year and to all. I am V. Sivaprasad from Venkatagiri. I came from Telugu medium background, but I can speak in English fluently with effective manner. I can speak in English very well. Wherever I go, I can speak in English only. Today's topic is subject, verb and object. Subject means a doer of an action. Object means a receiver of an action. Subject, what is subject and what is verb and what is object? Subject means in literally Telugu meaning karta. Karta ante a doer of an action, ante pani chese karta, pani chesevaadu. Object ante a doer of receiver, అంటే ఈ ఫలితాన్ని పొందేవాడు అన్నమాట. దీన్ని ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ టీ అంటే నేను ఐ టేక్ టీ అంటే ఏంటంటే నేను టీ తీసుకుంటాను అని అర్థం అన్నమాట. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? ఐ అనేది సబ్జెక్ట్, టీ అనేది వెర్బ్, టేక్ అనేది వెర్బ్, టీ అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఇదన్నమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని మామూలుగా ఇంకొకటి ఐ గో టు కాలేజ్. ఐ గో టు కాలేజ్ అంటే నేను కాలేజీకి వెళతాను. కాలేజీకి వెళతాను. ఇక్కడ ఏంటంటే ఐ అనేది సబ్జెక్టు, తర్వాత వచ్చి గో అనేది వెర్బు, తర్వాత ఏంటంటే కాలేజ్ అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ విధంగా దీనికి మామూలుగా టైం రెఫరెన్స్ ఇస్తే ఏమవుద్దంటే ఐ టేక్ టీ ఎవ్రీ డే. ఐ టేక్ టీ ఎవ్రీ డే అంటే నేను ప్రతిరోజు టీ తీసుకుంటాను అని. దీనికి ఎవ్రీ డే అనేది కీవర్డ్ అన్నమాట. ఇదే విధంగా ఈ మామూలుగా ఏంటంటే ఐ గో టు కాలేజ్ అంటే నేను కాలేజీకి వెళ్తాను. ఎప్పుడు? డైలీ అంటే నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తాను నేను అర్థం అన్నమాట. ఈ విధంగా మామూలుగా ఇది. కానీ దీన్ని కాకుండా ఏంటంటే మామూలుగా నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తాను అని చెప్తాం కదా, దీన్ని ఖచ్చితంగా నేను కాలేజీకి వెళ్తాను అని చెప్తాం అన్నమాట. అప్పుడు ఏంటంటే ఐ గో టు కాలేజ్ ఎవ్రీ డే అంటే నేను ప్రతిరోజు కాలేజీకి
వెళతాను అంటే ఇది నేను ప్రతిరోజు కాలేజీకి ఐ గో టు కాలేజ్ అంటే ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజీకి వెళతాను. ఇది ఖచ్చితంగా నేను ప్రతిరోజు పోవాలి అని అంటే ఏమని అర్థము? ఐ డూ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు ఖచ్చితంగా కాలేజీకి వెళతాను అని అర్థం అన్నమాట. దీనికి నేను ప్రతిరోజు కాలేజీకి వెళతానన్నమాట. ఇప్పుడు ఇది దీన్ని 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో చెప్పాలన్నమాట. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి చెప్తాను, అది కూడా. ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. ఇదే మళ్ళా ఈ విధంగా కూడా రాయొచ్చు అన్నమాట. ఎట్లా అంటే ఐ డూ గో టు కాలేజ్ అని. ఐ డూ గో టు కాలేజ్ అంటే నేను ఖచ్చితంగా కాలేజ్ కడతాను. ఇది కూడా పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదన్నమాట, సింపుల్. అది ఏంటంటే ఇది హెల్పింగ్ వెర్బ్ అన్నమాట. ఇది సబ్జెక్ట్. ఈ హెల్పింగ్ వెర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెడితే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోద్ది. ఎట్లా అంటే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, డూ ఐ గో టు కాలేజ్? డూ ఐ గో టు కాలేజ్? క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇదేమైంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు మామూలుగా సరే కాలేజీకి నేను ప్రతిరోజు పోతాను, ఇది కూడా కాలేజీకి ప్రతిరోజు పోతాను. తర్వాత ఏంటంటే నేను కాలేజీకి పోతానా అని ప్రశ్నించడం అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కాలేజీకి పోతాను అన్నప్పుడు నేను కాలేజీకి పోను, నేను కాలేజీకి పోను అని చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఐ డోంట్ గో టు కాలేజ్. ఐ డోంట్ గో టు కాలేజ్ అంటే నేను కాలేజీకి వెళ్ళను. దిస్ ఇస్ కాల్డ్ నెగటివ్ సెంటెన్స్. ఇది నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఈ నెగటివ్ సెంటెన్స్ని మనం ఆగకుండా ఈ నెగటివ్ సెంటెన్స్ కూడా మనం ప్రశ్నిస్తాం అన్నమాట. ఎట్లా అంటే ఈ డోంట్ అనేదని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెడితే డోంట్ ఐ గో టు కాలేజ్ అని వస్తుంది అన్నమాట. ఇది ఎట్లా అంటే డోంట్ ఐ గో టు కాలేజ్ అంటే ఇది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే డోంట్ ఐ గో టు కాలేజ్ అంటే నేను కాలేజీకి వెళ్ళనా అని వస్తాయి. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం హౌ టు మేక్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ 4 కంప్లీట్ అయింది. అదేవిధంగా మనకి ఒక స్ట్రక్చర్ ఉంది.
దీన్ని బాగా అరేంజ్ చేసి చెప్తాను మీకు. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఏంటంటే మనకి ఆపేసా, దీనికి మంచి స్ట్రక్చర్ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. దెర్ ఆర్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్. వాట్ ఈస్ దేర్? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఏంటంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. These are 7 subjective pronouns in English. These are 7 subjective pronouns. What is there? I, we, you, they, he, she, it. వీటిని 2 భాగాలుగా మనం చేసుకున్నాం అన్నమాట. ఏంటంటే డూ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అండ్ డస్ ఫ్యామిలీ సబ్జెక్ట్ అని. డూ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏమేమి వస్తాయంటే ఐ, we, you, they. These are do, he, she, it అనేది does. ఇవి ఈ 2 వస్తాయన్నమాట. వీకి ఐ, వి, యూ, దేకి వచ్చి డూ, హీ, షీ, ఇట్కి వచ్చి డస్ అనేది వస్తాయన్నమాట. ఇప్పుడు దీని మామూలుగా ఏంటంటే ఈ పాజిటివ్ సెంటెన్స్కి డూ వస్తుంటుందో దీంట్లో మామూలుగా వీటిని ప్రశ్నించడానికి మనకు కావాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్కి ఏంటంటే మామూలుగా మనం ఏంటంటే ఒక పని చేస్తాము అంటే డూ అంటాము. అదే పని నేను చెయ్యను అని చెప్పినప్పుడు ఏంటంటే డోంట్ అని అంటాం అన్నమాట. డోంట్ అంటే ఏంటంటే డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డోంట్. డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డోంట్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే డస్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డజంట్. ఇది మామూలుగా ఈ విధంగా మనం చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇందాకనే మీకు మామూలుగా చెప్పాను. ఇప్పుడు మామూలుగా ఇంకేంటంటే నెగటివ్ సెంటెన్సులు ఇవన్నీ కూడా చెప్పేసాను, అయిపోయింది. కాబట్టి ఇంతటితో ఈ చాప్టర్. నెక్స్ట్ ఐ విల్ మీట్ యూ టుమారో.